వంట అవుతుందా పెంట అవుతుందా అనుకుంటూనే ఉన్నాను, కానీ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం మష్రూమ్ దమ్ బిర్యానీ ట్రై చేశాను ఇంట్లోనే. ఎలాంటి వీడియోస్ ఏవి చూడకుండా నా సెల్ఫ్గా చేశాను. అట్లా అనేసి నేనైతే ఏం పెద్ద వంట లెక్కనేం కాదు, కానీ తినేలాగే చేస్తాను వంటలు, పాడేలాగైతే చేయను. సో నేను ఎట్లా చేసినా ఏందనేది ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ క్లియర్గా చెప్తాను. మష్రూమ్ బిర్యానీ కాబట్టి మష్రూమ్ అయితే మస్ట్ అన్నమాట. ఇదైతే 200 గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్. ఇంకొకటి పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నా ఇందులో. ఇది కూడా 200 గ్రామ్సే, బట్ ఒక హాఫ్ వేస్తా, మొత్తం వేయను. మష్రూమ్స్ మాత్రం మొత్తం వేస్తా. ఇంకొకటి వచ్చేసి కొత్తిమీర, పుదీనా. ఇది కూడా మంచి ఎక్కువనే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెరుగు అన్నమాట. పెరుగు కూడా మస్ట్, ఎందుకంటే ఏ వెజ్ బిర్యానీ చేసినా కూడా పెరుగు ఒకటి ఉండాలి మనం మ్యారినేట్ చేసుకోవడానికి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అన్నమాట. ఒక 3-4 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా. సో కొంచెం ఆయిల్ అయితే తీసుకొని మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుందాం. మెయిన్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి ఏ బిర్యానీ చేసుకున్నా, దమ్ బిర్యానీ అయితే. ఎందుకంటే అదే కదా ఫ్లేవర్ ఎక్కువ ఇస్తుంది, టేస్ట్ వస్తుంది కదా. సో ఈ ఆనియన్స్ని అయితే సన్నగా చాప్ చేసుకోండి, ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అసలు ఈ వీడియో తీస్తున్నంతసేపు అయితే నాకు అనిపించింది, రోజు వంటల ఛానల్ వాళ్ళు ఎట్లా వీడియోస్ తీసి ఎట్లా పోస్ట్ చేస్తున్నారా బాబు అనిపించింది ఒక్క వీడియోకే నాకు. నేను మిగతా బ్యూటిషియన్ పర్పస్లో చేస్తున్నా, నాకు అవి కొంచెం కూర్చోవడం నిల్చోవడం కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు అది ఏం అనిపించట్లేదు. వంటది మాత్రం కంపల్సరీ ఒకరు ఉండాలి, ఒకరి హెల్ప్తోనే చేయాల్సి వస్తుందని నాకు పర్సనల్గా అనిపించింది. వంట ఛానల్ వాళ్ళు అయితే చాలా గ్రేట్ అనే చెప్తా. నేను కూడా ముందు వంటల మీద ఫోకస్ చేయాలని చూస్తున్నా. ఇప్పుడైతే మష్రూమ్ ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. మంచి ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు మనం. నార్మల్గా ఫింగర్తో కూడా పీకేసినా కూడా అది పీల్ అయిపోతుంది. కొంచెం ఒక్కసారి చాక్తో ఇట్లా ఘాటు పెట్టేసుకొని పీల్ చేసుకుంటే సరిపోయిద్ది అన్నమాట. మష్రూమ్స్ని నీట్గా పీల్ చేసుకోవడం, కడుక్కోవడమే మెయిన్. ఎందుకంటే మష్రూమ్స్ కొంచెం హెల్దీయే, బట్ వాటిని నీట్గా వాష్ చేసుకొని తింటేనే హెల్దీ అది. మళ్ళీ లేకపోతే కొంచెం స్టోర్ అయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. సో ఇట్లా మంచిగా నీట్గా మొత్తం తీసేసుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నా. పెద్ద సైజెస్ ఉన్నాయి. నాకైతే ఇట్లా మ్యారినేట్ చేయడం కొంచెం నచ్చలేదు పెద్దగా. అందుకోసమే ఒక 2 పీసెస్గా కట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. 2 పీసెస్ అయితే కట్ చేస్తాను. ఇక ఇట్లా కట్ చేసిన పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నా. కొంచెం పెద్ద క్వాంటిటీ చేసుకోండి పన్నీరు. అది కూడా చూపించే అవసరం ఏం లేదు కదా, నార్మల్గా అందరికీ తెలుస్తుంది కదా. ఇంకొకటి వచ్చేసి టమాటా ఉల్లిగడ్డ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా తీసుకున్నా. ఇట్లా ప్యూరీ చేసుకోవాలి. మెయిన్ ఇవే. మధ్యలో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. అబ్బా మాడిపోతే మాత్రం నాకైతే సంబంధం లేదు, మీవి మాత్రం మీరే చూసుకోవాలి. నా ఆనియన్స్ నేను మంచిగా నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నా. ఇట్లా ప్రతి ఒక్కటి మనకి ఈ ప్రాసెస్కి కావాల్సినవి అంతా నీట్గా సెట్ చేసేసుకొని పెట్టుకున్నామంటే ఈజీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. అది కూడా ఎప్పుడప్పుడే చేసుకుంటే వంటలు చాలా టేస్టీగా వస్తాయి. మంచిగా అప్పుడప్పుడే పట్టేసుకోండి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. సో మష్రూమ్ని మ్యారినేట్ చేసుకోవాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, అవి ఫ్రై అయ్యే లోపు అయితే రైస్ నానబెట్టేసుకుందాం. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా. నార్మల్ రైసా బాస్మతి రైసా మీ ఇష్టం. మంచిగా 2 గ్లాసులు తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక అరగంట నానబెట్టేసుకోండి. అట్లా నానబెట్టేయడం వల్ల రైస్ అనేది పొడిగా మంచిగా అవుతుంది. మధ్యలో మాత్రం ఈ ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి, అది మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక పెరుగులో అయితే ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. పెరుగు ఒక 1 కప్ అట్లా తీసుకోండి. 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 1 కప్ సరిపోయిద్ది. ఆ పెరుగులో ఒక 2 స్పూన్స్ కారపొడి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు, మీ కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఒకరిది చప్పగా కారం ఎక్కువగా అట్లా ఉంటుంది కదా, సో అట్లా 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోయిద్ది. 2 స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను. ఒక 1 స్పూను గరం మసాలా తీసుకోండి. ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయను నేను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. నేను చేసింది అయితే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. ఎక్కువ స్పైసెస్ అట్లా ఏం యాడ్ చేయకుండా నార్మల్గానే యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ మిక్స్లోనే మనం ఈ పన్నీరుని మష్రూమ్స్ని యాడ్ చేసేయాలి. అవి కూడా యాడ్ చేసేసి లైట్గా స్పైసెస్ వేస్తున్నాను ఇక్కడ, హెవీగా ఏం వేయట్లేదు. కొన్ని మిరియాలు, ఒక స్టార్,
పెద్ద ఇలాచి, లవంగాయలు, చిన్న ఇలాచి, దాల్చిన చెక్క అట్లా అవన్నీ కూడా మనం ఈ మిక్స్లోనే ఆ పన్నీరు మష్రూమ్ కలుపుకున్న దాని మిక్స్లోనే యాడ్ చేసేసుకోవాలి. సో కొంచెం కొంచెం నాది మిస్టేక్స్ ఉంటే కొద్దిగా స్కిప్ చేయండి, వంటది ఫస్ట్ టైం పెడుతున్నాను కదా అందుకు. ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. నా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి, గోల్డ్ కలర్లో అట్లా వచ్చినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇది కూడా నేను వీడియో సపరేట్గా పెడతాను ఒకరోజు ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది కూడా. ఇందులోనే చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 చిల్లీస్ నార్మల్గా కట్ చేసేసి అట్లా వేసేసుకోండి. మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ అన్నా సోక్ చేసుకోవాలి రైస్ అండ్ ఇది సేమ్ టైంలో సోక్ చేసుకోండి. ఇప్పుడైతే రైస్ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద వాటర్ అయితే తీసుకోండి, ఫుల్గా తీసుకోండి. మనం ఎసరు పెట్టి రైస్ ఉడకబెట్టట్లేదు కాబట్టి ఫుల్గా తీసుకోవాలి, మళ్ళీ తీస్తాం కదా అందులో నుంచి. అట్లా స్టారు, ఇలాచి, లవంగాయలు, పెద్ద ఇలాచి, ఒక దాల్చిన చెక్క, అట్లనే బిర్యానీ ఆకులు, అందులోనే కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి. వేసుకొని అట్లా వాటర్ బాయిల్ అయినప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అంతా పట్టుద్ది వాటర్కి. ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. దీని ఫ్లేవర్ అయితే మస్తు ఉంటుంది, రైస్కి మంచిగా నీట్గా మస్తు పట్టుద్ది. ఇందులోనే కొంచెం అప్పుడే ఇంట్లో రెడీగా చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల. ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా నెయ్యి అనేది యూజ్ చేయలేదు. ఇందులో ఓన్లీ కొన్ని డ్రాప్స్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసిన. ఫస్ట్ టు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ నెయ్యి అనేది నేను అస్సలు వాడలేదు. సాల్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, అది కూడా వాటర్ అనేది ఉప్పుగా ఉండాలి, సప్పగా అట్లా ఉండొద్దు. ఉప్పుగా ఉంటే రైస్కి మంచిగా పట్టుద్ది సాల్ట్ అనేది. సో ఇదంతా మనం చేసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉందో అదే ఆయిల్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని బిర్యానీ ఆకు, సాజీరా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం టమాటా ఆనియన్ ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్నే యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నీట్గా చేసుకోవాలి ఫ్రై అనేది. మాడొద్దు, అట్లానే పచ్చివాసన అనేది ఉండొద్దు. మంచిగా నీట్గా పచ్చివాసన అనేది మొత్తం పోవాలి. పచ్చివాసన పోతే స్మెల్ అనేది మనకు ఎంత ఫ్రై అవుతుందో అంత టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఇట్లాంటి బిర్యానీస్కి ఇట్లాంటివి. సో ఇందులోనే ఒక స్పూన్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని చూసుకొని వేసుకోండి. రైస్లో కూడా వేసుకున్నాం కదా, దానికోసం ఇందులో కూడా సాల్ట్ అయినా కూడా ఇలా కంపేర్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్గా వేసుకోవద్దు, మళ్ళీ మీకు మీ టేస్ట్కి తగ్గట్టు కూడా చూసుకుంటూ చేసుకోవాలి. ఒక సైడ్ ఏమో కర్రీకి ఫ్రై చేసేస్తున్నాను, ఇటేమో రైస్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అవ్వడానికి వచ్చేసింది. అది బాయిల్ అయ్యే లోపు అయితే ఇందులో ఇంకా ఒకటి మర్చిపోయినా, అదే పసుపు అన్నమాట. పసుపు కొంచెం వేసుకొని మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక 15 to 20 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఫ్రై అయ్యే టేస్ట్ వస్తుంది. ఫ్రై అయినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి, పైకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ½ అన్ అవర్ సోక్ చేసుకున్న ఈ మ్యారినేషన్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఉడికేదాకా మనం కొంచెం టైం అనేది ఇచ్చేయాలి దానికి. ఖచ్చితంగా ఒక 70% అట్లా కుక్ చేసేసుకోండి. తర్వాత మనం దమ్ ఇచ్చినప్పుడు రైస్తో దమ్ పెడతాం కదా, అప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. డైరెక్ట్ కూడా ఈ మిక్స్ మొత్తాన్ని దమ్ కూడా పెట్టేసుకోవచ్చు, బట్ ఈ ప్రాసెస్లో వేసిన నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, ఫస్ట్ టైం దమ్ వేస్తే ఒకవేళ మాడిపోద్దేమో అనేసి నెక్స్ట్ టైం అట్లా కూడా ట్రై చేస్తా, అది కూడా వీడియో పెడతా. ఇదైతే నా సెల్ఫ్ వీడియో అన్నమాట. రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. వాటర్ మస్తు బాయిల్ అయిపోతున్నాయి కదా, బాయిల్ అవుతుండగా ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ వంపేసి ఇందులో యాడ్ చేసేయాలి. ఇది కూడా మంచిగా వాటర్ అనేది రైస్కి కూడా పట్టేసి ఆ ఫ్లేవర్స్ అవన్నీ బట్టి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇది కూడా మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న 70 to 80% కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేయడమే. నేనైతే ఒకటే లేయర్గా వేసేస్తున్నా, అంటే ఎంత రైస్ అయితే ఉందో అది మొత్తం 1 లేయర్ కిందనే వేసేస్తున్నా. మళ్ళీ కర్రీ వేయడం అట్లా ఏం చేయట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో ఏం చేస్తలేను కదా అనేసి. అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేయాలి.
కరివేపాకు అనేది అలవాటైపోయింది రోజు. నాకు పుదీనా అనస్తలేదు, ఎక్కువ కరివేపాకే వస్తుంది. బిర్యానీ ఎట్లా వస్తుందో అన్న ఆతృతలో దాని మీద మూత కూడా ఏం పెట్టినేమో కూడా నాకు అర్థం కాలేదు. మూత కూడా దొరకలేదు అసలు, ఏదో ఒకటి పెట్టేసిన. సో మొత్తానికైతే బరువు కోసం ఇట్లా వాటర్ నింపేసి పైన పెట్టేసిన, దమ్ అనేది బయటకోకుండా ఒక 15 మినిట్స్ అట్లా దమ్ ఇస్తే సరిపోయిద్ది. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 to 80% కుక్కుడే కాబట్టి. ఈ చెత్త అయితే అసలు లేడీస్కున్న పెద్ద టాస్క్ ఇది కదా. వంట ఒక ఎత్తు అయితే ఈ చెత్త క్లీన్ చేసుడు ఒక ఎత్తు. మళ్ళీ ఆగమాగం అయిపోయిందండి. నేను ఆకలైతున్న ఆతృతలో తొందర తినేయాలి, టేస్ట్ ఎట్లుందో చూడాలి అన్న ఆతృతలో అసలు ఫస్ట్ ఓపెన్ చేసినాక నేను వీడియో తీయడమే మర్చిపోయినా. తిన్న తర్వాత చూసుకుంటే అరే వీడియో తీయలేదా ఇప్పుడు ఎట్లా అనుకున్నా. ఇక పర్లేదులే, హాఫ్ అయితే ఉన్నది కదా అదన్నా పెట్టేద్దాం అన్నట్టు మళ్ళీ వీడియో తీసుకున్నా. ఇక మొత్తానికైతే టేస్ట్ ఎట్లుంది ఏంది కథ అంటే, స్టార్టింగ్లో చెప్పిన కదా వంట అవుతుందో పెంట అవుతుందో అని. వంటే అయిందండి, పెంట ఏం కాలేదు. ఎందుకంటే ఇంత కొంత డైలీ వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్స్పీరియన్స్తోని మంచిగానే అయింది. టేస్ట్ అయితే బాగుంది, పిల్లలు సైతం తినొచ్చు, తక్కువ స్పైసెస్ అట్లా ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా నచ్చితే మాత్రం ట్రై చేయండి. వంట వీడియోస్ తీయాలంటే మ్యాక్సిమం ఒకరి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలనిపించింది నాకైతే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.